కంగారు పడకు. నిన్ను ఇక్కడికి చంపడానికి తీసుకురాలేదు, నీ మనసు మార్చడానికి తీసుకొచ్చాం. నువ్వు మావాడు నిర్దోషి అని కోర్టులో సాక్ష్యం చెబితే నిన్ను లక్షాధికారిని చేస్తాను. ఎవరికి కావాలి నీ లక్షలు? దేవతలాంటి నాగమణమ్మ పెనివిటిని వీడు చంపుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ సంగతే నేను కోర్టులో చెప్తాను. అన్నయ్య, ఇది ఓల్డ్ స్టైల్కి లొంగదు. నేను మోడర్న్ స్టైల్లో ఒప్పిస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే. నిన్ను చిటికిన వేలి గోటితో తీసేయచ్చు, కానీ తీయను. ఎందుకంటే నువ్వు చచ్చిపోతే ఆ కేసు నా మీదకే వస్తుంది. అందుకని నిన్ను మానభంగం చేస్తాను. ఆ మానభంగం చేసినా నీకు అన్యాయం చేయను. నీ మెడలో తాళి కడతాను. అప్పుడు నువ్వు సెంటిమెంట్తో మెంటల్ అయిపోతావు. నీ గుండె మీద నేను కట్టిన తాళి కదలాడుతుంది. నేను నీ భర్తను అన్న సంగతి నీ గుండెల్లో కదలాడుతుంది. అప్పుడు నేను నిర్దోషిని అని నువ్వు సాక్ష్యం చెప్తావు. నువ్వు నన్ను ఏమీ చేయలేవే. ఏమైందమ్మా? ఆశా, ఆ నరేంద్ర భూపతి వాళ్ళు ఎక్కడ? ఏమిటా సార్, ఏం జరిగింది? ఏమే రాక్షసి, అక్కడ నా తమ్ముడిని ఘోరంగా చంపేసి ఏమీ తెలియదా వచ్చి ఇక్కడ నిలబడ్డావా? ఏమి నువ్వు మాట్లాడేది? అక్కడ ఏం జరిగిందో మీ కళ్ళతోనే చూడండి. రండి రండి, ఎంత దారుణమో చూడండి. ఇంకా చూస్తారేమిటమ్మా? ఆ హంతకురాలకి సంఖ్యలు వేయండి. మేడం, ఏ కేసులో సాక్షిగా కోర్టుకు తీసుకెళ్లాలనుకున్నామో ఆ కేసులో సాక్షి ముద్దాయిగా మారింది. మిస్టర్ పృథ్వీరాజ్, నిజానికి ఇంటర్వ్యూ రోజునే నేను ఎస్ఐగా సెలెక్ట్ చేయడం జరిగిపోయింది. అయితే పెద్ద మనుషుల పేరుతో సంఘాన్ని దోచుకు తింటున్న కొంతమంది విద్రోహులను సాక్ష్యాధారాలతో మాకు పట్టిస్తామనే నమ్మకంతో ఈ ఎస్పీ కోరిక మేరకు నేను ఇన్ఫార్మర్గా చేయడం జరిగింది. కానీ ఆ విద్రోహులకు నువ్వు మావాడివని తెలిసిపోయింది. అంచేత ఇవాళ్లతో నీకు ఆ ముసుగును తొలగించేస్తున్నాం. వీఆర్ అపాయింటింగ్ యూ యాజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. థ్యాంక్ యూ సార్. పృథ్వీరాజ్, ఆ రోజు నువ్వు మా డిపార్ట్మెంట్ కి కానుగ్గా ఇచ్చిన నీ యూనిఫామ్ భద్రంగా దాచాను. తీసుకో. ఆవేశంలో విసిరేసిన ఈ యూనిఫామ్ ని ఇప్పుడు ఆదర్శం కోసం తీసుకుంటున్నాను. చట్టాన్ని కట్రాయిలా మార్చేసిన ఆ కసాయి వాళ్ళను కటకటాల వెనక్కి పంపిస్తాను. మిస్టర్ పృథ్వీరాజ్, బెస్ట్ ఆఫ్ లక్. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. కదలకు. కదేవంటే లాఠీ గుచ్చుకుపోతుంది. లాఠీయా? ఎస్. బాగుందయ్యా. బాబు. అమ్మా, ఇన్నాళ్ళు ఏ ఉద్యోగం కోసమైతే మనం కలలు కన్నామో అది ఈ రోజు నన్ను వెతుక్కుంటూ వచ్చిందమ్మా. జాబ్ ఓకే, మరి నీ బుర్ర సూపర్ గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి కదా.
అందుకని మళ్ళీ ఇది కథ మొదలెడుతుంది. నేను పారిపోతాను రా బాబోయ్. ఇది మామూలు కథ కాదు, భయంకరమైన మర్డర్ స్టోరీ. థ్రిల్లింగ్. ఒక ఫారెస్ట్ లో కాంట్రాక్టర్ కి ఆఫీసర్ కి తగాదా వచ్చింది. నీ అంతు చూస్తానంటే నీ అంతు చూస్తానని ఇద్దరు జనం ముందు హెచ్చరించుకున్నారు. తెల్లవారేసరికి కాంట్రాక్టర్ ఢమాల్స్ ముఖమంతా గుర్తుపట్టలేని విధంగా ఘోరంగా చంపబడ్డాడు. ఆఫీసర్ ని ప్రాసిక్యూట్ చేసి యావజ్జీవ శిక్ష విధించారు. కానీ జడ్జిమెంట్ విషయంలో కోర్టు పప్పులో కాలు వేసింది. అంటే ఆ చనిపోయింది ఫారెస్ట్ కాంట్రాక్టర్ కాదు, ఎవరినో చంపేసి వాడి ముఖం చెక్కేసి వాడే ఫారెస్ట్ కాంట్రాక్టర్. ఈ ఫారెస్ట్ కాంట్రాక్టర్ మేడం, వాట్ హ్యాపెండ్? ఆ ఫణీంద్ర శవం. పోస్ట్ మార్టం పూర్తి కాగానే శవాన్ని వాళ్ళ అన్నయ్యకి అప్పచెప్పాం. గాడ్, నీ తమ్ముడికి శిక్ష పడి ఉంటే కనీసం జైల్లో అన్నా చూసుకునేవాడు. అన్యాయంగా కాలి బూడిదైపోతున్నాడు. ఈ శిక్ష నీకు. ఇదంతా నీ మూలంగానే జరిగింది. ఎందుకు ఆ మొసలి కన్నీళ్ళు? రౌడీ పోలీసు అయ్యావా? ఒక రౌడీ రాజకీయ నాయకుడు కాగా లేంది రౌడీ పోలీస్ అయితే తప్ప. నువ్వు రౌడీలకు రాజు అయినప్పుడు ఏమీ చేయలేకపోయావు. పోలీసుల బంటువి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఒకనాడు కాకి బట్టలు గుప్పెట్లో పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు. ఇప్పుడు అదే కాకి బట్టలు ఒంటి మీదకు తెచ్చుకున్న నేను మిమ్మల్ని ఓ ఆట ఆడిస్తాను, పేకాట. నా తమ్ముడే శవమై బూడిదైపోయాక ఇంకా నువ్వు చేసేదేమిటి? నీ శవరాజకీయాన్ని బద్దలు కొడతాను. నువ్వు ముగిసిపోయిందని తెరవేసిన నాటకానికి తెర తీయిస్తాను. డాక్టర్, హీఈస్ ఆల్ రైట్, డోంట్ వరీ. తమ్ముడు, తమ్ముడు ఆవేశపడు. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆశ జైల్లో ఉంది. ఆ ఖాళీగాడు ఖాళీ కాదు, పృథ్వీరాజ్ ఇప్పుడు ఎస్ఐ. నువ్వు బ్రతికున్నట్టు వాడికి అనుమానంగా ఉంది. ఆ అనుమానం బలపడక ముందే వాడికి పాడేగట్టాలి. అలాగే నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఆశకు కోర్టులో శిక్ష పడే వరకు నువ్వు బయటికి రాకూడదు. ఓకే, బట్ దాన్ని మాత్రం ఎవరో కాపాడకూడదు. బాబు, నా బిడ్డను ఎక్కడ తీసుకెళ్తున్నారు? మర్డర్ చేసిన వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు? జైలుకి. నా బిడ్డ అట్టది కాదు బాబు. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, అయ్యా. పృథ్వీ, బాబు నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు బాబు, నీ కొంచెం ఉంటుంది. అమ్మో అమ్మో, వచ్చేస్తుంది, నన్ను చంపేస్తుంది, వదిలిపెట్టు బాబు. తులసమ్మ, నా కూతురు ఏం చేశావు? చెప్పు, నా కూతురు ఏం చేశావు? చెప్తానమ్మా. ఏమిటి బామ్మ నువ్వు చెప్పేది? ఈ ఎస్పీ అమ్మగారు మా అమ్మ? అవునమ్మా, ఈ నాగమణి అమ్మగారి ఇంట్లో నేను పని మనిషిగా ఉండేదాన్ని. నా కొడుకు హత్య చేశాడని ఈ అమ్మగారు అరెస్ట్ చేసింది.
ఒక్కగానొక్క బిడ్డ ఏదో ఆవేశంలో హత్య చేశాడు. నా బిడ్డ చచ్చిపోతే నేను బ్రతకలేనమ్మా. కాపాడమని కాళ్ళ ఏళ్ల పడి ప్రాధేయపడ్డాను. చట్టానికి అందరూ ఒక్కటేనని నా బిడ్డను ఉరి తీయించింది. కన్న బిడ్డ దూరం అయితే కడుపు కోత ఎలా ఉంటుందో ఆమెకు తెలియపరచాలదే నిన్ను తీసుకుని పారిపోయానమ్మా. కొన్నాళ్ళ తర్వాత తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ నన్ను జైల్లో పెడతారోననే భయంతో ధైర్యం చేయలేకపోయాను. నేను రోడ్డు పక్క దొరకలేదా? నాకు అమ్మ నాన్న ఉన్నారా? అవునమ్మా, నీకమ్మ నేనున్నాను. ఏ హత్యకు నువ్వు సాక్షివు ఆ హత్య గావించబడిన వీసీ గారి నీ తండ్రి. నా ఒడికి నువ్వు దూరమయ్యావు, నీ పిలుపుకి నేను దూరమయ్యాను. పిలువమ్మా, ఒక్కసారి అమ్మా అని పిలువు. వద్దమ్మా, ఇన్నాళ్ళు ఒక పూల పిల్ల హత్య చేసిందని చెప్పుకునే జనం నేను మిమ్మల్ని అమ్మ అని పిలిస్తే ఎస్పీ కూతురు హంతకురాలని ఎగతాళి చేస్తారు. వద్దు, నన్ను ఒక పూల పిల్లగా ఆ తులసమ్మ మనోరోలుగానే చనిపోనివ్వండి. ఆశ, నువ్వు హంతకురాలివి కాదు.